యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్ గా వ్యక్తుల మీద దాడులు చేయటం, కాళ్ళు కొడతాం, చేతులు కొడతాం, తల్ల బాగలు కొడతాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు. వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతాంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మా దగ్గర పోలీసులు పాక్షిక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా, ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కానీ కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం, అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫులతో, ఫోటోగ్రాఫులతో హైకోర్టుకు వెళ్లి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్లే కాదు, దాడులు చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రేపు 2 రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులు చేసినటువంటి వాళ్ళ ఇళ్లకెళ్లి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు కానీ, నాయకులను కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు. పార్టీ అంతా యాక్టివ్ గా ఉండి అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు. కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కాపాడుకోవటానికి మేము కూడా 2 రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినా, ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం. ఆ కాన్స్టిట్యున్సీకి కానీ, ఆ జిల్లాకు కానీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ కానీ, కార్యకర్తలు కూడా పాల్గొంటారు. తప్పకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీస్ వ్యవస్థే బాధ్యత వహించింది. మా చుట్టుపక్కల పోరాట సమితి అధ్యక్షుడు వీళ్ళందరూ కార్మికులందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఏ దేశ చరిత్ర చూసినా మనం ఆ దేశం అభివృద్ధి చెందిందంటే సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ వల్ల. సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ ఒక మూల నుంచి మరొక మూలకి ప్రజలు రవాణా సౌకర్యం కల్పించడం. నా గుర్తు ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన కాబోయే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మరి ఒక సంస్కరణ తీసుకొచ్చారు. వాజ్పేయి గారు చెప్పడం జరిగింది, ఇలా మీరన్ని రోడ్డు అనుసంధానం చేయండి, దేశం దానంతటి అదే అభివృద్ధి చెందుతుందని. ముందు ఆయన నమ్మలేదు. తర్వాత సరే ముందు ఒక ఉదాహరణకు ఒక షిప్ వేసి చూడమంటే వేసి చూస్తే పెద్ద ఘన విజయం సాధించింది. ట్రాఫిక్ పెరిగింది. అక్కడి నుంచి మొత్తం దేశమంతా కూడా అప్పుడు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు మరి రోడ్లు అయితేనేమి, రోడ్డు మెడలు చేయడం అయితేనేమి, లేకపోతే ఫ్లైఓవర్లు అయితేనే వేయడం అయితేనేమి, బ్రిడ్జిలు కట్టడం అయితేనేమి, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి, ఇలా ఏ దేశం చూసినా కూడా వాళ్ళు చైనా చూస్తున్నాం, మన అమెరికా చూస్తున్నాం. దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందింది అంటే ఈ యొక్క రవాణా వ్యవస్థ వల్ల.
మరి ఆ రవాణాకు అనుగుణంగా మనం రోడ్లు కూడా వేయాలి. రేట్లు వేస్తేనే మనం అప్పుడు ఆనాడు 2012 బస్సులు కూడా జరిగింది. ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మొత్తం 10 బస్సులు తీసుకెళ్లిపోయారు ఇక్కడి నుంచి. ఆనాడు కోతులు లేని మనం అన్ని బ్రహ్మాండమైన లింక్ రోడ్లు, అన్ని బీటీ రోడ్లు అయితేనేమి, లేకపోతే సీసీ రోడ్లు అయితేనేమి, ఎవరికైతేనేమి బస్సులకి అటు ప్రయాణికులకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రోడ్లు వేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇవాళ రోడ్లు మరి అతివృష్టి అనావృష్టి కొంచెం వర్షాల వల్ల లేకపోతే అనివార్య కారణాల వల్ల రోడ్లు ఏదైనా దెబ్బతింటే కనీసం అక్కడ గోతులు మట్టి కూడా పూడ్చే పాపానికి పోలేదు ఈ ప్రభుత్వం. దానికే తగిన శాస్త్రి మీరంతా చెప్పారు. అలాగే ఎంతో మంది ఇక్కడి నుంచి కూడా బయట రాష్ట్రాలుగా పక్క రాష్ట్రం బెంగళూరు అయితే కర్ణాటక గడుతుంటారు, గార్మెంట్ వర్కర్స్ అయితేనేమి. అలా ఇవాళ చూస్తున్నాం మన బస్సులు తక్కువ అయిపోయి, ఈ రవాణా తక్కువ అయిపోయి, వాళ్ళ ఎలాగైతే ఆటోల్లో ఒక్కొక్క ఆటోల్లో 15-20 మంది ప్రయాణం చేస్తూ వాళ్ళ ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మనం ఆనాడు ముఖ్యంగా ఈ యొక్క ప్రయాణ వ్యవస్థకే ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చి ఆనాడు ఎటువంటి ప్రయాణ అసౌకర్యం జరగకుండా అందరికీ రవాణా సౌకర్యం కలగజేయడం జరిగింది. ఇవాళ మరి చూస్తున్నాం వాళ్ళు చేసిన పాపానికి ఇవాళ ప్రజలు తగిన శాస్తి చెప్పారు. ఇవాళ ఎన్నికల్లో ఇవాళ మీ అందరికీ నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ అందరూ కూడా ఇంకా మా చుట్టుపక్కల పోరాట సమితి అధ్యక్షుడు ఇంకా అందరూ ఆర్టీసీ కార్మికులందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఏ దేశ చరిత్ర చూసినా మనం ఆ దేశం అభివృద్ధి చెందిందంటే సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ వల్ల. సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ ఒక మూల నుంచి మరొక మూలకి ప్రజలు రవాణా సౌకర్యం కల్పించడం. నా గుర్తు ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన కాబోయే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మరి ఒక సంస్కరణ తీసుకొచ్చారు. వాజ్పేయి గారు చెప్పడం జరిగింది, ఇలా మీరన్ని రోడ్డు అనుసంధానం చేయండి, దేశం దానంతటి అదే అభివృద్ధి చెందుతుందని. ముందు ఆయన నమ్మలేదు. తర్వాత సరే ముందు ఒక ఉదాహరణకు ఒక స్ట్రిప్ వేసి చూడమంటే వేసి చూస్తే పెద్ద ఘన విజయం సాధించింది. ట్రాఫిక్ పెరిగింది. అక్కడి నుంచి మొత్తం దేశమంతా కూడా అప్పుడు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు మరి రోడ్లు అయితేనేమి, రోడ్డు మెడలు చేయడం అయితేనేమి, లేకపోతే ఫ్లైఓవర్లు అయితేనే వేయడం అయితేనేమి, బ్రిడ్జిలు కట్టడం అయితేనేమి, లేకపోతే అవుటర్ రింగ్ రోడ్ అయితేనేమి, ఇలా ఏ దేశం చూసినా కూడా వాళ్ళు చైనా చూస్తున్నాం, మన అమెరికా చూస్తున్నాం, దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందింది అంటే ఈ యొక్క రవాణా వ్యవస్థ వల్ల. మరి ఆ రవాణాకు అనుగుణంగా మనం రోడ్లు కూడా వేయాలి. రేట్లు వేస్తేనే మనం అప్పుడు ఆనాడు 2012 బస్సులు కూడా జరిగింది. ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మొత్తం 10 బస్సులు తీసుకెళ్లిపోయారు ఇక్కడి నుంచి. ఆనాడు కోతులు లేని మనం అన్ని బ్రహ్మాండమైన లింక్ రోడ్లు, అన్ని బీటీ రోడ్లు అయితేనేమి, లేకపోతే సీసీ రోడ్లు అయితేనేమి, ఎవరికైతేనేమి బస్సులకి అటు ప్రయాణికులకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రోడ్లు వేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇవాళ రోడ్లు మరి అతివృష్టి అనావృష్టి కొంచెం వర్షాల వల్ల లేకపోతే అనివార్య కారణాల వల్ల రోడ్లు ఏదైనా దెబ్బతింటే కనీసం అక్కడ గోతులు మట్టి కూడా పూడ్చే పాపానికి పోలేదు ఈ ప్రభుత్వం. దానికే తగిన శాస్త్రి మీరంతా చెప్పారు. అలాగే ఎంతో మంది ఇక్కడి నుంచి కూడా బయట రాష్ట్రాలుగా పక్క రాష్ట్రం బెంగళూరు అయితే కర్ణాటక గడుతుంటారు, గార్మెంట్ వర్కర్స్ అయితేనేమి. అలా ఇవాళ చూస్తున్నాం మన బస్సులు తక్కువ అయిపోయి, ఈ రవాణా తక్కువ అయిపోయి, వాళ్ళ ఎలాగైతే ఆటోల్లో ఒక్కొక్క ఆటోల్లో 15-20 మంది ప్రయాణం చేస్తూ వాళ్ళ ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మనం ఆనాడు ముఖ్యంగా ఈ యొక్క ప్రయాణ వ్యవస్థకే ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చి ఆనాడు ఎటువంటి ప్రయాణ అసౌకర్యం జరగకుండా అందరికీ రవాణా సౌకర్యం కలగజేయడం జరిగింది. ఇవాళ మరి చూస్తున్నాం వాళ్ళు చేసిన పాపానికి ఇవాళ ప్రజలు తగిన శాస్తి చెప్పారు. ఇవాళ ఎన్నికల్లో ఇవాళ మీ అందరికీ నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.